హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను బీరకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. సింపుల్గా టేస్టీగా. చాలామంది పిల్లలు బీరకాయ తినరు కదండి. అంటే కర్రీ చేసిన ఫ్రై చేసినా చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసం మనం ఇలా అయితే ప్రిపేర్ చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేనైతే ఒక అరకిలో బీరకాయలు అయితే తీసుకుని దానికి తొక్క తీసేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ ఒకటి, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మనమైతే దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. కావాలంటే మీరు దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకోవచ్చు. అంటే పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. నేను బీరకాయ ఎగ్ ఫ్రై అన్నాను కాబట్టి. కానీ ఇక్కడ మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే శనగపప్పు, మినపప్పు ఇంక ఇవేమీ వేయలేదండి. నార్మల్గానే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఆనియన్ అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలండి. మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారండి, ఇక్కడ ఉల్లిపాయ అనేది మంచి కలర్లో ఫ్రై అయితే మనకి ఫ్రై అనేది కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మనం మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనండి. అప్పుడు మనకి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టి ఇక్కడ ఉల్లిపాయ అనేది ఫ్రై చేస్తున్నాను. చూసారండి, ఉల్లిపాయ అనేది మంచి కలర్లో వచ్చింది. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకుంటున్నానండి. మనకి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై కావాలంటే దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ అల్లం వేయకుండా వెల్లుల్లిపాయ మాత్రమే వేసానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు మీరు ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద మనం బీరకాయ అనేది కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పెద్ద సైజులోనే బీరకాయ ముక్కల్ని కట్ చేశానండి. బీరకాయ ఎలాగైనా కూడా మనకి మగ్గిపోతుందండి. మనం బీరకాయలు ఒకసారి వేసుకున్న తర్వాత ముక్కలు చూసారండి, దాంట్లో ఉన్న వాటర్ అనేది మనకి పైకి అనేది తేలుతుంది. ఇక్కడ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం బీరకాయ అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మనకి బీరకాయలో మనం వాటర్ అనేది ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈలోపు ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి, వాటిని అయితే పక్కలు కొట్టుకొని బీట్ చేసుకున్నాను. ఇలాగ మామూలుగా డైరెక్ట్గా వేసేయకుండా మనం బీట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ మనం మళ్ళీ ఇంకొకసారి బీరకాయ ఫ్రై చూసుకుందాం. చూసారండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది మనకి కర్రీ నుంచి సపరేట్ అయ్యింది. అంటే మనకి ఇంక ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఈ ఎగ్ని మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం వెంటనే కలిపితే బీరకాయ అంతా కూడా నీచు స్మెల్ కింద వస్తుంది. అలా కాకుండా మనం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఆ తర్వాత మనం మూత తీసుకొని కదుపుకోవాలండి. చూసారండి, చక్కగా బబుల్స్ లాగా ఉబ్బింది చక్కగానే. మనం మళ్ళీ ఒకేసారి కలిపేసుకోకుండా ఆ లోపల ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదండి, దాన్ని ఒక్కసారి మనం తిప్పుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు మనం మొత్తం ఈ కర్రీకి అంతా కూడా కలిపేసుకోవాలి. అంటే బీరకాయకి మొత్తం ఎగ్ అంతా కలిసేంత వరకు కూడా మనం చక్కగా కలిపేసుకోవాలండి. ఈ ఎగ్ బీరకాయ అనేది ఇలా ఫ్రై చేస్తే పిల్లలకి రెండు కూడా హెల్దీ ఫుడ్డే కదా ఫ్రెండ్స్. బీరకాయ నెక్స్ట్ ఎగ్ కూడా మనకి హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. ఇలా పెడితే వాళ్ళకి అసలు చాలా బాగా తింటారండి, అంత బాగుంటుంది ఇది. ఇక్కడ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేస్తున్నానండి. హై ఫ్లేమ్లో అయితే మనకి టేస్ట్ అనేది మాడిపోతుంది కాబట్టి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇక్కడ ఫ్రై అనేది చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ అంటే ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా మనకి కలిసేంత వరకు, అంటే మనం వేసిన కారం మసాలా అంతా కూడా దీనికి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. నేనైతే దీంట్లో ఎండుమిర్చి చేయలేదండి, పచ్చిమిర్చి వేసాను. కావాలంటే మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎండుమిర్చి అనేది వేయలేదండి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి.
మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలంటే, అంటే కింద మాడిపోకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లీలో అయితే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారండి, చక్కగా ఫ్రై అయిపోయింది. అసలు వాళ్ళకి బీరకాయ అనేది తెలియదండి. చక్కగా ఎగ్గు ఇలా బీరకాయ ఫ్రై చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఫైనలీ అయిపోయిందండి. మనం ఇంకా గ్యాస్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఫైనలీ అయిపోయిందండి. చక్కగా వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. ఇలాగా బీరకాయ తినని పిల్లలకి మనం ఇలా ఎగ్ వేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫైనలీ బీరకాయ ఎగ్ ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.